ఇలాంటి మొబైల్ రిపేరింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి రెడ్మీ నోట్ 10 5G మోడల్. ఇది చూడండి, మొత్తం షీల్డ్ అయితే తీస్తున్నారు. ఇది మన దగ్గరికి వేరే షాప్ నుంచి అయితే వచ్చింది. మొత్తం ఒకసారి నేను ఐ స్కాన్ అయితే చేసి చూస్తున్నాను. దీంట్లో అయితే ఒక 3 ప్రాబ్లమ్స్ అయితే కనిపించాయి. ఫస్ట్ వోల్టేజెస్ అయితే ఒకసారి చెకింగ్ అయితే చేసి చూద్దాము. చూడండి, ఫస్ట్ VPH వస్తుందా లేదా అనేది చెక్ చేస్తున్నాను. చూడండి, 4.1 అయితే VPH వస్తుంది. చుట్టూ ఉండే క్యాప్స్ మీదకి 4.1 వోల్టేజ్ వస్తుందా లేదా అనేది అయితే చెకింగ్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ బక్ వోల్టేజ్ అయితే చెకింగ్ అయితే చేద్దాం. చూడండి, ఈ కాయిల్ మీద చూడండి 0.3, 0.6, మళ్ళీ 0.7 ఈ విధంగా అయితే ఫ్లక్చువేషన్ అయితే అవుతుంది. నెక్స్ట్ కాయిల్ మీద 0.2, 0.3 ఈ విధంగా అయితే ఫ్లక్చువేట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో కాయిల్ మీద చూస్తే 0 చూపిస్తుంది. ఈ కాయిల్ మీద కూడా 0 చూపిస్తుంది. అంటే 0 వోల్టేజ్, నో వోల్టేజ్. నెక్స్ట్ ఈ కాయిల్ మీద కూడా నో వోల్టేజ్, వోల్టేజ్ అయితే రావట్లేదు. ఈ కాయిల్ మీద కూడా వోల్టేజ్ రాలేదు. ఈ కాయిల్ మీద కూడా వోల్టేజ్ రాలేదు. మళ్ళీ ఒకసారి అసలు VPH వస్తుందా లేదని అయితే చెక్ చేసుకున్నాను. చూడండి, ఈ కాయిల్ మీద కూడా ఇక్కడ చూడండి 0.2 అయితే వస్తుంది. దీని మీద 0.6, 0.2, 0.3 ఈ విధంగా అయితే ఫ్లక్చువేషన్ అయితే అవుతుంది. ఇక్కడ దీని మీద అయితే 0.4, 0.5, 0.7 అయితే ఫ్లక్చువేట్ అయితే అవుతుంది. చూడండి, మొత్తం ఒకసారి మనము GRలు అయితే చెక్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇది VPH లైను, ఇది VBAT లైన్. ఒకసారి చెకింగ్ అయితే చేస్తున్నాను. అంటే ఏదైనా లీకేజ్ ఎక్కడైనా ఉందేమోనని చెకింగ్ అయితే చేశాను. GR అయితే ఓకే చూపిస్తుంది. నెక్స్ట్ ఇంకా బక్ కాయిల్స్ మీద అయితే చెకింగ్ అయితే చేసి చూద్దాము. చూడండి, ఈ కాయిల్ ఓకే, ఈ కాయిల్ ఓకే, దీని GR ఓకే, దీని GR కూడా ఓకే, ఈ GR కూడా ఓకే, ఇది కూడా ఓకే, ఇది కూడా ఓకే. నెక్స్ట్ బక్ కన్వర్టర్ దగ్గర ఉండే GRలు ఒకసారి చెకింగ్ అయితే చేద్దాము. చూడండి, ఇది GR ఓకే, ఈ GR కూడా ఓకే, ఇది కూడా ఓకే. సరే, బక్ కాయిల్స్ అవి అయితే మొత్తం GRలు అయితే ఓకే ఉన్నాయి. ఇక్కడ వరుసగా చుట్టుపక్కల చెకింగ్ చేస్తూ ఉండగా ఒక క్యాప్ అయితే షార్ట్ అయితే చూపించింది. నెక్స్ట్ ఇంకా పవర్ వేసి చుట్టుపక్కల కూడా చెకింగ్ అయితే చేస్తున్నప్పుడు ఇంకో క్యాప్ కూడా మనకి షార్ట్ అయితే చూపించింది. చూడండి, ఆ క్యాప్ అనేది షార్ట్ చూపించింది. ఈ క్యాప్ కూడా ఓకే, షార్ట్ అనేది చూపించింది. ఇప్పుడు బిట్ మ్యాప్ అనేది ఓపెన్ చేసి ఎక్కడైతే అది షార్ట్ ఉందో ఆ క్యాప్ మీద అయితే క్లిక్ చేయగానే
ఇది చాలా లైన్లకైతే వెళ్తుంది. ఇది వచ్చేసి డిఫాల్ట్ ఆన్ 1.8. ఈ డిఫాల్ట్ ఆన్ 1.8 లైన్ అయితే షార్ట్ అయితే చూపించింది. అంటే ఆ క్యాప్ అనేది షార్ట్ ఉన్నాయి అక్కడ. అది క్యాప్ అయి ఉండొచ్చు లేదా ఐసీ అయినా అయి ఉండొచ్చు. అందుకని ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే మొత్తం ఆ లైన్ ఎక్కడెక్కడ కనెక్ట్ అవుతుందో మొత్తం రోజునైతే అప్లై చేయాల్సి ఉంటుంది. ఆ రోజుని అప్లై చేసిన తర్వాత ఎక్కడైనా ఏదైనా కాంపోనెంటు ఏదైనా మెల్ట్ అవుతుందా లేదా ఏమైనా ఐసీ మెల్ట్ అవుతుందా అనేది అయితే చెకింగ్ చేయడానికైతే నేను రోజునైతే అప్లై చేసుకుంటున్నాను. చూడండి, రోజునైతే అప్లై చేశాను. ఒకసారి ఏ క్యాప్ అయితే మనకి షార్ట్ చూపించిందో దాని మీద అయితే వోల్టేజ్ ఇంజెక్ట్ చేశాను. వోల్టేజ్ ఇంజెక్ట్ చేసి ఎక్కడైనా ఏదైనా మెల్ట్ అయిందేమోనని చెక్కింగ్ అయితే చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ క్యాప్ అయితే మనకి మెల్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు అందుకని మళ్ళీ ఒకసారి ఆ క్యాప్ కనెక్ట్ అవుతుందో లేదో చూసుకున్నాను. ఆ క్యాప్కి అయితే కనెక్ట్ అవుతుంది. ఇంకా వేరే లైన్ దగ్గర ఎక్కడైనా వోల్టేజ్ ఇంజెక్ట్ చేయడానికి ఎక్కడైతే వీలుగా ఉంటుందో అక్కడ చూసుకొని ముందు అక్కడ కనెక్ట్ చేసుకొని తర్వాత గ్రౌండ్ అనేది అప్లై చేయగానే ఇక్కడ చూడండి, ఆ క్యాప్ నుంచి కొద్దిగా స్మోక్ కూడా బయటకు వస్తుంది. చూడండి, ఆ క్యాప్ అయితే మనకి షార్ట్ అవ్వడం జరిగింది. చూడండి, ఆ క్యాప్ షార్ట్ అవ్వడం వల్ల ఈ 1.8 లైన్ షార్ట్ ఉండడం వల్ల మనకి బక్ వోల్టేజ్లు రాకపోయి ఉండొచ్చు. చూడండి, ఇప్పుడు ఒకసారి జిఆర్ అయితే చెకింగ్ అయితే చేసి చూద్దాము. చూడండి, ఇప్పుడు జిఆర్ అయితే మనకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇక్కడ చూడండి 413 వస్తుంది, 0.413. అంటే ఆ లైన్ అనేది ఇంతకుముందు షార్ట్ అయితే చూపించింది, ఇప్పుడైతే మనకి పర్ఫెక్ట్గా జిఆర్ కూడా ఓకే అయింది. ఇప్పుడు ఆ లైన్లో షార్ట్ అయితే క్లియర్ చేసాం కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు బక్ వోల్టేజెస్ వస్తున్నాయా లేదా అనేది అయితే చెకింగ్ అయితే చేద్దాము. చూడండి, ఇక్కడ ఇప్పుడు బక్ వోల్టేజెస్ రిలీజ్ అయితే అయ్యాయి. 1.3 వోల్టేజ్ అయితే మనకి ఈ కాయిల్ మీద అయితే రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో కాయిల్ చూసుకుంటే ఇక్కడ 0.7 వస్తుంది. ఈ కాయిల్ మీద అయితే ఏమీ వోల్టేజ్ అయితే రాలేదు. నెక్స్ట్ ఈ కాయిల్ కూడా సేమ్ 0.7 అయితే రిలీజ్ అవుతుంది. ఈ కాయిల్ మీద కూడా 0.7 అయితే వస్తుంది. నెక్స్ట్ ఈ కాయిల్ మీద కూడా 0.7 అయితే వస్తుంది. నెక్స్ట్ ఈ కాయిల్ మీద కూడా 0.7 వస్తుంది. సేమ్ దీని మీద కూడా 0.7 అయితే వస్తుంది. ఇది వచ్చేసి దీని మీద 2.0 వోల్టేజ్ అయితే వస్తుంది. మనకి బక్ వోల్టేజ్లు అన్నీ వస్తున్నాయి, కానీ వోల్టేజ్లు అయితే ఫ్లక్చువేట్ అవుతున్నాయి. చూడండి, బాగా చూడండి, 0.8 వస్తుంది, వచ్చిపోతుంది అంటే ఫ్లక్చువేషన్ అవుతుంది. దీని మీద కూడా 0.8 వోల్టేజ్ అయితే వస్తుంది. దీని మీద కూడా 0.8 వోల్టేజ్ అయితే రిలీజ్ అవుతుంది. వీబ్యాట్ మీద 3.6 ఆ విధంగా అయితే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఛార్జింగ్ ఐసీలోనే వీటికి VDD2 VDDQ కూడా ఇస్తాడు. దీంట్లో చూడండి, ఒకసారి బ్యాటరీలో వోల్టేజ్ కూడా ఒకసారి చెకింగ్ అయితే చేశాను. ఇక్కడ దాంట్లో VDD2 వోల్టేజ్ అయితే ఒకసారి చూడండి, 1.1 కూడా మనకి వోల్టేజ్ వస్తుంది. నెక్స్ట్ 0.6 అయితే మనకి రావాలి. అది నేను ఇంతకుముందు ఐసీలో చూసిన వాటిల్లో VDD2కి VDDQకి కాయిల్ ఇచ్చేసేవాడు.
దీంట్లో VDD2కి కాయిల్ ఇచ్చాడు. VDDQ అనేది సపరేట్గా అయితే మనకి వేరే లైన్ నుంచి అయితే అంటే LDO లైన్గా ఇచ్చినాడు. ఒకసారి ఆ వోల్టేజ్ వస్తుందా లేదైతే ఒకసారి చెకింగ్ అయితే చేస్తున్నాను. చూడండి ఇక్కడ 0.6 వోల్టేజ్ అయితే మనకి వస్తుంది. 0.598 అంటే అది 0.6 అన్నట్టు. కాకపోతే ఆ వోల్టేజ్ కూడా ఫ్లక్చువేషన్ అయితే అవుతుంది చూడండి. ఈ విధంగా ఫ్లక్చువేషన్ ఎందుకు అవుతుంది అనేది బాగా గమనించాను. నెక్స్ట్ ఒకసారి ఈ సిస్టమ్ రీసెట్ అలాగే వాచ్ డాగ్ ఎక్కడైతే మనకి ఈ వోల్టేజ్లు వస్తున్నాయా లేదా క్లియర్గా చెకింగ్ అయితే చేసుకుందామని నేను చూశాను. కాకపోతే మధ్యలో ఎక్కడ కాంపోనెంట్స్ ఏమైనా టీపీ పాయింట్లు కూడా మనకి ఇవ్వలేదు. ఇక్కడ చూడండి ఛార్జింగ్ పెడితే ఇప్పుడు 0.6 అలా తీసుకొని మళ్ళీ 0 అయిపోతుంది. 0.6 తీసుకుంటుంది మళ్ళీ 0 అయిపోతుంది. ఒకసారి DC రీడింగ్ కూడా చెకింగ్ అయితే చేసి చూద్దాము. చూడండి ట్రిగర్ అయితే చేశాను. చూడండి 180 దాకా వచ్చి మళ్ళీ 0 అయిపోతుంది. మళ్ళీ ఒకసారి ట్రిగర్ చేస్తాను చూడండి 180 దాకా వచ్చి మళ్ళీ 0 అయితే అయిపోతుంది. మొత్తం ఒకసారి మళ్ళీ ఐ స్కాన్ అయితే చేస్తున్నాను. ఇక్కడ చూడండి అక్కడ ఏదైనా కాంపోనెంట్ ఉందా లేదా అనేది అయితే చెకింగ్ అయితే చేశాను. అక్కడ ఒక రెసిస్టర్ అయితే మిస్ అయింది. ఆ రెసిస్టర్ దేనికి సంబంధించిందా అనేది చూసుకొని ఇప్పుడు ఆ రెసిస్టర్ అయితే మనము రీఫిక్స్ అయితే చేయాల్సి ఉంటుంది. చూడండి దాని మీద 4.1 వోల్టేజ్ అయితే వస్తుంది. చూడండి 4.1 వస్తుంది. ఇంకో సైడు 2.6 అయితే 2.6 3.0 ఈ విధంగా అయితే వోల్టేజ్ వస్తుంది. ఇక్కడ VPH అంటే ఈ VPH వోల్టేజ్ ఎంతైతే రిలీజ్ అయ్యిద్దో ఇప్పుడు చూడండి ఫ్లక్చువేట్ అవుతున్నాయి బక్ వోల్టేజెస్. ఇక్కడ చూడండి 1.8 కూడా మనకి వోల్టేజ్ రిలీజ్ అయింది. ఈ 4.1 వోల్టేజు అటుపక్క కూడా ఆ ప్యాడ్ మీద కూడా రావాలి. ఈ కాంపోనెంట్ మిస్ అవ్వడం వల్ల ఆ వోల్టేజు అవతల పక్కకి వెళ్ళట్లేదు. దానికి జంపర్ అయితే ఇవ్వచ్చు, కానీ ఏదైనా గవక్కన ఎప్పుడైనా ఏ లైన్లో అయినా ఐసీ ఏదైనా ప్రాబ్లం అయినా ఏదైనా షార్ట్ ఉన్నా కూడా డైరెక్ట్గా ఆ ఐసీ అనేది డ్యామేజ్ కాకుండా ఈ రెసిస్టర్ మనం వేసామంటే ఏదైనా ప్రాబ్లం అయితే రెసిస్టర్ డ్యామేజ్ అయ్యిద్ది, కానీ ఐసీ అయితే ప్రొటెక్షన్ కోసం అయితే అందుకోసం రెసిస్టర్ అయితే నేను రెసిస్టరే రీఫిక్స్ చేయడానికి ట్రై చేస్తున్నాను. చూడండి దీని వాల్యూ ఎంత ఉందని చూస్తే 1.5 ohms ఉంది, అంటే 1 ohm. ఇప్పుడు ఆ రెసిస్టర్ అయితే రీఫిక్స్ అయితే చేస్తున్నాను. చూడండి రీఫిక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి చూడండి బక్ వోల్టేజ్లు స్టాండర్డ్ అయిపోయినాయి. ఇంతకుముందు వోల్టేజ్లు అనేవి ఫ్లక్చువేట్ అయితే అవుతున్నాయి. ఇప్పుడు చూడండి బక్ వోల్టేజ్లు స్టేబుల్ అయినాయి. చూడండి 0.7 వోల్టేజ్ అయితే అలాగే ఉంది. నెక్స్ట్ 0.8, 0.6, ఇది 0.6, ఇది 0.7,
ఇది 2.0. ఇప్పుడు ఈ వోల్టేజ్లన్నీ స్టేబుల్ అయిపోయినాయి. ఇది డిఫాల్ట్ ఆన్ 1.8. ఇప్పుడు మనకి వోల్టేజ్లు కూడా మనకి 100% స్టేబుల్ అయితే అయిపోయినాయి. ఇక్కడ చూడండి 1.1, ఇది ఇంతకుముందే రాలేదు. ఇది 1.1, ఇది 0.6. ఇంతకుముందు ఇది చెక్ చేసేటప్పుడు ఇవన్నీ ఫ్లక్చువేషన్ అయితే అవుతుండే. ఇప్పుడు మనం ఒకసారి ఛార్జింగ్ అయితే పెట్టాను చూడండి. ఇక్కడ 1.8 అయితే 6 పోర్ట్లో చూపిస్తుంది. ఒకసారి ట్రిగర్ అయితే చేసి చూస్తున్నాను, ఏమైనా మొబైల్ ఏమైనా ఆన్ అయిందా లేదని. చూడండి, మనకి మొబైల్ అయితే ఆన్ అయింది. అక్కడ చూడండి MIUI కూడా మనకి గ్రాఫిక్ అయితే కనిపిస్తుంది, కానీ బ్యాక్ లైటింగ్ అయితే రావట్లేదు. మళ్ళీ ఇది ఒక ప్రాబ్లం వచ్చింది. దీంట్లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఒకసారి నేను ఆ లైటింగ్ సెక్షన్ ఉండే కనెక్టర్ దగ్గర వచ్చి GR వాల్యూస్ అయితే చెకింగ్ అయితే చేసుకుంటున్నాను, ఏదైనా లైన్ ఏమైనా మిస్ అయిందా లేకపోతే ఏంటి అని. నెక్స్ట్ ఇక్కడ వోల్టేజ్ అయితే చెకింగ్ అయితే చేసుకుంటున్నాను. చూడండి, ఇది యానోడ్ లైను, ఇది బూస్ట్ కాయిల్ దగ్గరకు వచ్చేది VPH లైను. అంటే ఆ వోల్టేజ్లు అసలు వస్తున్నాయా లేదా అనేది అయితే నేను మొత్తం చెకింగ్ అయితే చేసుకున్నాను. చూడండి, ఇక్కడ ఒకసారి అన్నీ మనకి వోల్టేజ్లు వస్తున్నాయి, GRలు కూడా అన్నీ ఓకే ఉన్నాయి. అందుకని ఇంకా డైరెక్ట్గా బూస్ట్ కాయిల్ అయితే చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. చూడండి, బూస్ట్ కాయిల్ అనేది రిమూవ్ చేసి ఇప్పుడు రీఫిక్స్ అయితే చేస్తున్నాను. ఈ బూస్ట్ కాయిల్ చేంజ్ చేసిన తర్వాత కూడా సేమ్ అదే విధంగా ఉంది కండిషను. ఇంకా అందుకోసం అసలు ఆ రెక్టిఫైర్ డయోడు మనకి వర్కింగ్ కండిషన్లో ఉందా లేదైతే మనము చెకింగ్ అయితే చేసాము. మనకైతే రెక్టిఫైర్ డయోడ్ అయితే ఏ ప్రాబ్లం అయితే కనిపించలేదు. అందుకని డైరెక్ట్గా ఒకసారి IC అనేది చేంజ్ అయితే చేద్దామని అయితే IC రిమూవ్ అయితే చేస్తున్నాను. చూడండి, IC రిమూవ్ అయితే చేశాను. ఇప్పుడు ఎలాగో IC అయితే రిమూవ్ చేశాను కాబట్టి ఒకసారి దాని మీద ఉండే అన్నీ మనకి వాల్యూస్ అనేవి వస్తున్నాయా లేదైతే ఒకసారి అయితే చెకింగ్ అయితే చేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు రావాల్సిన లైన్లో ఏదైనా GR కానీ ఏదైనా వోల్టేజ్ రాకపోయినా కానీ ఆ ప్రాబ్లం అయితే ఉంటుంది కాబట్టి అన్ని GR వాల్యూస్ అనేవి వస్తున్నాయా లేదా చెక్ చేసుకొని ఇంకా డైరెక్ట్గా IC అయితే చేంజ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. చూడండి, IC అయితే రిమూవ్ అయితే చేశాను, అంటే వేరే స్క్రాప్ బోర్డులోది. ఇప్పుడు IC తీసుకొచ్చి దీంట్లో ఇన్స్టాల్ అయితే చేసి చూద్దాము. చూడండి, ఏ డైరెక్షన్ అయితే ఉందో సేమ్ అదే డైరెక్షన్లో అయితే మనం ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. డైరెక్షన్ కానీ చేంజ్ చేస్తే ఆ IC డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సేమ్ డైరెక్షన్లోనే వేయాల్సి ఉంటుంది. చూడండి, IC అయితే ఇన్స్టాల్ అయితే అయిపోయింది. చూడండి, ఇప్పుడు ఒకసారి మనము ఛార్జింగ్ అయితే పెట్టి చూద్దాము. చూడండి మనకి రెడ్మీ అని లోగో అయితే వచ్చేసింది. ఒకసారి మొబైల్కి పెట్టి చూద్దాం. చూడండి, మనకి 100% మొబైల్ కూడా మనకి లైటింగ్ కూడా వచ్చేసింది. ఒకసారి ట్రిగర్ చేసాము, MIUI సెకండ్లో కూడా వచ్చింది. మనకి పూర్తిగా మొబైల్ కూడా పవర్ ఆన్ అయితే అయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే మాకు కొరియర్ చేయొచ్చు. కొరియర్ సర్వీస్ అయితే అవైలబుల్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.